హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ మనం చాలామంది సిస్టర్స్కి ఎలా వేయాలి ఏం చేయాలి అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ నేను చెప్పినట్టుగా వేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ముందు భాగం అనేది బ్లౌజ్లో మనకి అన్నిటికంటే ఎక్కువ అండి. నేను ఒక మాటతో చెప్పాలంటే సగ భాగం మనకు ఫ్రంట్ అయితే సగ భాగం బ్లౌజ్ అంతా అన్నట్టు అలా ఉంటుందన్నమాట. మనం పర్ఫెక్ట్గా వేయాలి అంటే ఫస్ట్ ఇలా థ్రెడ్ పైపింగ్ నెక్కుకు వేసుకొని తిప్పి వేసుకున్న తర్వాత ముడతలు లేకుండా కుట్టుకొని చాలా చక్కగా మనం ఎలా వేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఓకేనా? అయితే వీడియో ఏంటి అంటే ప్రతిదీ కూడా నేను తీయడానికి కారణం ఏంటి అంటే మీకు మంచిగా మీకు అసలుకి అర్థం కావాలి. డబల్ తీస్తూ ఉంటాను, కానీ దాంట్లో కొత్త పని అనేది ఒకటి వస్తూ ఉంటుంది. అది బాగా గమనించండి. ఓకేనా? ఇలా నెక్ మొత్తం మనం మంచిగా కుట్టుకున్న తర్వాత కట్ చేసి తిప్పి వేసుకోవాలి. తిప్పి వేసి జాయింట్ చేసుకున్న తర్వాత మీకు డాట్స్ వేసి తర్వాత షేప్ బెల్ట్ కూడా నేను ఎలా వేయాలో పర్ఫెక్ట్గా ఈ పార్ట్ మొత్తం చూపిస్తాను మీకు. ఓకేనా? ఒక పార్ట్ చూపిస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు లైనింగ్ మీద నుంచి ఇలా మనం కుట్టు అనేది వేసుకోవాలి చక్కగా. ఓకేనా? ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. తర్వాతకి ఇక పైనుంచి ఒక కుట్టు వేసేసి ఇక లైనింగ్ ప్లస్ ఒరిజినల్ కలిపి మనం జాయింట్ చేసేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఈ జార్జెట్ క్లాత్లు ఏంటి అంటే సాగుడు అటు ఇటు సాగుతూ ఉంటాయి. పైన ఇలా చెయ్యి అదిమి చక్కగా ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా చెయ్యి అదుముతూ ఉండాలన్నమాట. తిప్పే దగ్గర తిప్పాలి. రెండు చేతులు కూడా మనకి ముడతలు రాకుండా దాన్ని ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేతితో ఇలా అదుముకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ప్రతి పని కూడా ఏంటి అంటే కొంచెం మనకి మీరు వేసేదానికి మేము వేసేదానికి కొంచెం తేడా అనేది ఉంటుంది. ఆ తేడా ఒకసారి మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఈ మెయిన్ డాట్ అనేది కింది భాగంలో మనం 3 భాగాలు చేసుకుని ఒక కాటు పెట్టేసుకోవాలి. తర్వాతకి ఇలా మనం గుర్తుంచుకొని మనం ఏం చేయాలి అంటే 2.5 ఇంచులు అంటే కప్పు పొడవు ఎక్కువగా ఉంటేనే 3 ఇంచులు వేసుకోవాలి. కప్పు పొడవు తక్కువగా ఉంటే 2.5 ఇంచులు వేసి 1 ఇంచ్ వెడల్పు మీద ఇలా క్రాస్గా తీసేయాలి. ఇక ఇలా గుచ్చుకోకుండా మనం డాట్స్ అనేవి ఇలా లోనకు మలిచి కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే రెండో డాట్ కూడా ఇలా వేయాలన్నమాట. చూడండి, చక్కగా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ డాట్కి ఈ డాట్కి 1.5 ఇంచ్ మనకి తేడా అనేది ఉండాలి. ఓకేనా? మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా కరెక్ట్గా. ఇలా చూడండి, ఇలా వేసేసుకోవాలి. మనం ఇలా వేసిన తర్వాత కట్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా ఇలా మనం చూడండి ఇలా మనం చూసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా నిలబడిపోయిందో ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా నేను వేస్తాను. చూడండి షేప్ బెల్ట్ ఎలా వేయాలో ఫస్ట్ మనం డాట్ వేసిన తర్వాత ఇలా కొలుచుకోవాలి. 10 ఇంచులు ఉంది మనకి షేప్ అనేది. ఆ 10 ఇంచులు ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి. నేను ఫస్టే కటింగ్ అనేది చేయను అనమాట. బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ని పట్టి ఫ్రంట్ పార్ట్ ఎంత కావాలి అనేది నేను చెక్ చేసుకొని దాన్ని బట్టి ఈ షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తాను. అలా చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇలా మనం కరెక్ట్గా కొలిచేసుకొని ఇక్కడ వచ్చేసి 3.5 పెట్టాలి. తర్వాతకు వచ్చేసి మనం ఇలా స్ట్రైట్గా గీత గీసేసుకొని ఇప్పుడు ఇటు వచ్చేసి 10 ఇంచులు పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా ఇక్కడ వచ్చేసి ఒక 2.5 ఇంచులు పెట్టేసి ఒక గీత ఇలా గీసేసి చక్కగా దీంట్లో నుంచి ఇలా మనం క్రాస్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తాను చూడండి, డ్రాయింగ్ వేసి ఇలా వేసేయాలి. ఇది 2.5 అది 3.5 అంటే 1 ఇంచ్ డిస్టెన్స్ అనేది మనకి ముందు భాగానికి వెనక భాగానికి ఉండాలన్నమాట. ఇది ఉక్సుల వైపు పట్టి అదేమో మనకి చంకలోకి వెళ్తుందన్నమాట. ఓకేనా? ఇలా చక్కగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒరిజినల్ పార్ట్ తీసుకోవాలి. ఇక సేమ్ క్లాత్ మళ్ళీ మనకి డబల్గా కావాలన్నా కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా తీసేసుకొని పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసుకొని మనకి ఇదే కావాలని అయితే ఏం లేదండి, వేరే క్లాత్ అయినా తీసుకోవచ్చు. మనకి కాటన్ క్లాత్ ఉంటే బాగుంటుంది. మనకి ఎందుకంటే డక్ అంటారనమాట, దీనికి చాలా మందంగా వేసుకోవడానికి షేపు
నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. మనకి చెయ్యి పైకి లేపగానే ఇలా పైకి పోకుండా ఉంటుంది. కొంతమంది ఇలా మందం తొడగడానికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు అనమాట. ఓకేనా, ఇలా డబల్గా మనం 2 తీసుకోవాలి. తీసేసుకొని ఇలా కాటు మధ్యలోకి పెట్టేసి దీన్ని చీల్చాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనం కొలత ప్రకారం కట్ చేసుకున్నాం కదా, ఒక పార్ట్ దీనికి ఒక పార్ట్ దానికి వేసుకోవచ్చు అలా, లేదంటే దేనికి దానికి సమానంగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా మనం కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్ని తీసుకొని చక్కగా దీని మీద ఈ షేప్ బెల్ట్ పెట్టేసి ఇక దీనిలాగానే ఇది కూడా కటింగ్ చేసేసుకోవాలి. చేసేసుకొని ఇప్పుడు చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఒక దాని మీద ఇలా పెట్టేసి ఇలా మనం కుట్టేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట షేప్ బెల్ట్ అనేది. ఓకేనా, ఇలా ఇది మనకి ఏంటంటే లాంగ్ ప్రాసెస్సే, కాకపోతే ఏమవుతుందంటే ఇలా వేయడం వల్ల మనకి ఏంటి కొంచెం లేట్ అయినా పర్వాలేదులే కానీ నీట్గా ఉంటుంది. బ్లౌజ్ అనేది మనకి నీట్గా ఇలా చుట్టూ కుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా సాగిపోకుండా షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా మనం చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇది తీసేసుకొని ఒకటి నార్మల్ది తీసేసుకోవాలన్నమాట. సేమ్ ప్రాసెస్ మీద అలాగే తీసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా దీని మీదనే పెట్టేసుకొని ఒకటి ఒరిజినల్, ఒకటి వచ్చేసి లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా మనం. ఒక లైనింగ్ ఏం దానికి వేసి కుట్టుకున్నాము, ఒక లైనింగ్ పార్ట్ ఏం దీని మీద ఇలా పెట్టుకోవాలంటే ఉల్టా మీద పెట్టేసుకొని లైనింగ్ వైపుకి లైనింగ్, ఒరిజినల్ వైపుకి ఒరిజినల్ షేప్ సెట్ చేసి ఇలా మనం పాదం మందం ఖర్చుతో చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. నీట్గా చేసుకోవాలన్నమాట. ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా ఎంత ఈజీగా ఉందో చూడండి, చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. పైనుంచి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి లైనింగ్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక వీటిని అన్నిటిని ఇలా మలచాలి. ఇదేంటి అంటే కొంతమంది ఏమో పైనుంచి లోడింగ్ చేస్తారు, ఇదేమో కింద నుంచి లోడింగ్ అంటాం అనమాట. ఇలా చేయడం వల్ల కొంచెం ఏమవుతుందంటే షేప్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ముడత అనేది రాదు. ఓకేనా, ఇంక ఇలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. చక్కగా ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇది చూశారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత చక్కగా వేసుకున్నాము. మాట్లాడుతూ ఒక 10 నిమిషాలు కూడా పట్టలేదు. ఇది పర్ఫెక్ట్ కటింగ్, పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనమాట. ఇలా చేసుకుంటే ఇక ఏ కస్టమర్ కూడా మనల్ని ఏంటి ఇలా ఉంది అని మనల్ని ప్రశ్నించారనమాట. ఫస్ట్ మనకి నీట్గా కనబడుతుంది బ్లౌజ్ అనేది. ఇలా మనం చేయి దాని మీద పెట్టేసి ఇలా గుంజుకుంటూ కుట్టు అనేది వేయాలి. షేప్ ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా ఉండాలి కదా, అందువల్ల. ఓకేనా, ఇది స్ట్రైట్గా కటింగ్ చేసేసుకొని ఇక ఇప్పుడు ఉక్సులు పట్టి కాజల పట్టి కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా ఉందో, మనకి చాలా నీట్గా చాలా చక్కగా మనకి షేప్ అనేది వచ్చేసింది అనమాట ఇలా. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.